ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1-2 చోట్ల చిన్న ఘటనలు జరిగాయి. కొన్ని ఏరియాల్లో సమయం అయిపోయిన తర్వాత ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ శాతం 90 వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా 85 నుంచి 90% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 1 వరకు పోలింగ్ ముగియడంతో 1 వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఉన్నారో వారందరినీ కూడా లోపలికి అనుమతించి గేట్లు వేశారు. ఎవరైతే 1 లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారందరికీ ఉంటే వాళ్ళకి వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపుగా 80% వరకు పోలింగ్ కేంద్రాలలో దాదాపుగా ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 1 వరకు కూడా 1 వరకు కూడా పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం ఓటు హక్కు వినియోగించుకోవడానికి 7 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. బరిలో దిగిన అభ్యర్థులు కూడా పోలింగ్ శాతాన్ని పెంచడం ద్వారా తమ గెలుపును సునాయాసం చేసుకోవాలనుకున్న అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 11-12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 1 వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల హాళ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైతే పోలింగ్ జరిగిందో అక్కడే ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొదట వార్డు మెంబర్లకు సంబంధించిన వార్డుల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సర్పంచ్ కౌంటింగ్ మొదలవుతుంది. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్స్లో ఉన్న 2 అంటే వార్డు మెంబర్కి సంబంధించిన వైట్ కలర్ బ్యాలెట్ పత్రాన్ని వేరు చేస్తారు. పింక్ కలర్ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పత్రాన్ని కూడా వేరు చేస్తారు. ఇలా అన్ని వార్డుల్లో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లన్నీ కూడా వేరు చేసి అవన్నీ కూడా పక్కన ఉంచిన తర్వాత వార్డుల వారీగా కౌంటింగ్ జరుగుతుంది. వార్డుల వారీగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్